వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో శ్రీరామచంద్రుని జననం గురించి తెలుసుకుందాం. నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీరామచంద్రుల వారు చైత్ర నవమి తిథి అందు పునర్వసు నక్షత్రం నందు 5 గ్రహములు తమ ఉచ్చస్థానములైన మేష, మకర, తుల, కర్కాటక, మీన రాశులందుండగా కర్కాటక లగ్నం నందు బృహస్పతి చంద్రునితో కూడి ఉండగా సమస్త లోక నాయకుడు సమస్త లోకంబుల చేతి నమస్కరింపబడనగు భగవంతుడు కౌసల్య గర్భంబున జన్మించాడు. ఆ లోకనాథుడు జన్మింపగానే ఆకాశంన దేవ దుందుబులు మారుమ్రోగాను. దేవతలకు పుష్పవర్షం కురిపించారు. అప్సరసలు నాట్యం చేశారు. వాయువు మంగళకరంగా వీచింది. సూర్యుడు తేజస్సుచే ప్రకాశించారు. పుత్రుని చూసిన కౌసల్య ఆనందమునకు అవధులు లేకుండా పోయాయి. శ్రీరాముడు జన్మించిన మరునాడనగా పుష్యమి నక్షత్రమున కైకేయి గర్భమున భరతుడు జన్మించారు. ఆశ్లేష నక్షత్రమున సుమిత్ర గర్భమున లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. 4 కుమారులను గన్న దశరథుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో దశరథుని రాజ్యమంతటను పండుగ వాతావరణం నెలకొంది. దశరథుడు అనేక మంది బ్రాహ్మణులకు విశేష దానములను ఇచ్చాడు. 12 రోజులు పూర్తిగానే 13 రోజున నామకరణ మహోత్సవం జరిగింది. దశరథుడు వశిష్ఠునితో బిడ్డలకు నామకరణం చేయవలసిందిగా ప్రార్థించాడు. మరి వశిష్ఠుడు కౌశల్యనందను చూసి రాముని పేరు పెట్టాడు. యోగుల హృదయం నందు రమించేవాడు లోకుల మనస్సుల ఈనందు రమించుట చేతను రాముడు అనబడినాడు. కైకేయి నందరిని చూసి భరతుడని నామకరణం చేసింది. భరత ఇది రాజ్య భరణాత్ అని దశరథుని మరణానంతరం శ్రీరాముడు వనమునకు పోగా తాను రాజ్యభారం వహించును కావున ఇతనికి భరతుడని పేరు పెట్టారు. సుమిత్ర తనయులను చూసి లక్ష్మణ, శత్రుఘ్నులని నామకరణం చేసింది. లక్ష్మణో లక్ష్మీ సంపన్న, శ్రీరామ కైంకర్యమును లక్ష్మి పరిపూర్ణంగా గలవాడు లక్ష్మణుడు. శత్రుఘో నిత్య శత్రుఘ్న, ఇంద్రియముల జయించి తన స్వాధీనం నందుంచుకున్నవాడు శత్రుఘ్నుడు. శ్రీరాముడు, భరతుడు ఒకరు భగవంతుడు, ఒకరు భాగవతుడు. మరి ఈ విధంగా శ్రీరామ కాంకర్యమున కేతన సర్వస్యమును ధారపోసి సర్వకాల సర్వావస్థలందు ఆయననే అంటిపెట్టుకునిన్నవాడు లక్ష్మణుడు. భగవంతుని కన్నా భాగవత సేవ మిన్నయని తన సవతి తల్లి కొడుకైనను పరమ భాగవతోత్తముడైన భరతుని తన సర్వస్వము నర్పించి ఆయనకే పరతంత్రుడైనవాడు శత్రుఘ్నుడు. నామకరణ మహోత్సవం పూర్తి కాగానే దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్య పురజనులకు విశేషముగా చాలా కానుకలు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా దశరథుడికి 4 కుమారులు పుట్టడం, వారికి నామకరణ మహోత్సవం చేయడం అయోధ్యలో చాలా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. దశరథుడు, వారి భార్యలు చాలా ఆనందించారు. ఈ విధంగా మరి శ్రీరామచంద్రుడు, అదేవిధంగా లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు వారి యొక్క పుట్టుక గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రామాయణం గురించి మరిన్ని టాపిక్లు కూడా పెట్టడం జరుగుతుంది. చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.